ఈ ఇంటర్వ్యూలో అన్ని క్వశ్చన్స్కి మమ్మల్ని తల తిప్పుకొనివ్వకుండా నువ్వు గుక్క తిప్పకుండా సమాధానం చెప్పింది నువ్వు ఒక్కదానివే. సో యు ఆర్ సెలెక్టెడ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ నో ఇట్. ఏంటి సార్ పిలిచారంట? అయినా నిన్నెవరు పిలిచిరు? ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు రావు, అవసరం లేనప్పుడు వస్తావు. అర్థం కాదు నాకు అసలు. అదంతా పక్కకు పెట్టి కానీ బెల్ ఖరాబ్ అయింది. బెల్ చేయించమానా? చేయించినావా? లేదు సార్. నేనేంది లేదు. ఈడున్నాను? మరి ఎందుకు నువ్వు ఉండి? చేపిస్తా సార్. అయినా వీళ్ళెవరు నా ముందు చల్. కూర్చున్నారు? ఓకే సార్. ఆఫీస్లో ఉంది. ఆఫీస్కి నేను సీఈఓ ఏమో. ఇప్పుడు వీళ్ళని ఇంటర్వ్యూ చేయాలనుకుంటా. ఈ ల్యాప్టాప్ నాది. సో లెఫ్ట్ టు రైట్ అయినా పర్లేదు, రైట్ టు లెఫ్ట్ అయినా పర్లేదు. పేర్లు మీరు చెప్పండి, క్వశ్చన్లు నేను అడుగుతాను, ఆన్సర్లు మీరు ఇవ్వండి. ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకే జాబ్. హలో హారిక, వాట్ ఆర్ యూ టాకింగ్? ఏం మాట్లాడుతున్నావు? దిస్ ఈజ్ ఇంటర్వ్యూ. హలో, దిస్ ఈజ్ అన్ ఇంటర్వ్యూ. నాకు తెలుసు, అందుకే నేను అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వండి. ఉల్టా నన్ను క్వశ్చన్లు అడగకండి, ఓకే? ఏమైంది ఈ అమ్మాయికి? పిచ్చి పట్టింది కావచ్చు. లుక్స్ లైక్ దట్. ఇలా బిహేవ్ చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. చెవులు కొరుకుంటే ఎవరు నీకు జాబ్ ఇయ్యాడు, అర్థమవుతుందా? అయినా నాకు నీ బిహేవియర్ నచ్చలేదు. అవుట్. యు ఆర్ రిజెక్టెడ్. అవుట్. వాట్? ఎవరి ఇంటర్వ్యూకి వచ్చారు? ఎవరెవరిని పోమంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. నాకైతే పిచ్చి లేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ పిచ్చోళ్ళకి నా కంపెనీలో జాబ్ ఇయ్యారు, అర్థమవుతుందా? అందుకే అవుట్ అని చెప్పింది. ఏం మాట్లాడుతుంది? మీరు ముఖాలు చూసుకున్నాడు ఆపితే నేనేమన్నా మాట్లాడతా. ఈడను ముఖాలు చూసుకున్నంత మాత్రం జాబ్ ఎవడు ఇయ్యడు, అర్థమవుతుందా? అయినా జాబ్ కావాలంటే టాలెంట్ ఉండాలి. టాలెంట్ అంటే నాలా ఉండాలి. నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వండి. నిన్ను చూసి ఇన్స్పైర్ కావడం అంటే ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో పాగాలగలకు ప్రెసిడెంట్ కావడమే. బాయ్ కమిన్. ఏ నీ అవ్వ ఊ అంటే ఎర్రగడ్డ అంటారో పిచ్చ అంటారో ఇంకొకసారి ఇట్లా మాట్లాడితే సార్, బొంద పిలిచారు. పెడతా. అయినా ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్. ఈ ముగ్గురు బయటికి పంపించేసి బయట ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాను లోపల బాబు. అవుట్. పోండి పోండి, బయటికి పోండి. Out. మేడం మీరు బయటికి రండి మేడం. నేనా? మీరే మేడం. యు మీన్ మీ? ఐ మీరే. నేను చెప్తాను మేడం. మీరు రండి మేడం. రండి మేడం, రండి. హలో కిట్టు, హారిక, నాకు అర్జెంట్గా ఒక 50,000 కావాలరా. 50,000? ఇస్తాను. నేను ఇప్పుడే వస్తున్నా. వచ్చాయి. ఇప్పుడు హారికకి 50,000 ఇచ్చి అవి మర్చిపోయిద్ది. ₹1,00,000 అని చెప్పి 50,000 కొట్టేయచ్చు.